అవుగన్ని బీటీ బ్యాచ్ కు అస్సలైన అర్థం ఏందో మీకు ఎవరికైనా తెలుసా? అసలు బీటీ బ్యాచ్ కి బీజాలు వేసిందేవలో మీకు ఎవరికైనా యాదున్నదా? కార్పొరేట్ కాలేజీలలో ఐసీ బ్యాచ్ లెక్క ఇక్కడ బీటీ బ్యాచ్ లో చేరుతందుకు లీడర్లు ఎందుకు గింతాత్రం పడుతుండ్రు? ఇగో గిసొంటి క్వశ్చన్లన్నిటికీ ఒక్క మాటతోనే ఆన్సర్ చెప్పిండు గీ పెద్ద మనిషి. బీటీది కొత్త బ్యాచ్ ఏం కాదు, మొదటికెళ్ళి ఉన్నోళ్ళే బీటీ బ్యాచ్. బంగారు తెలంగాణ బ్యాచ్ గురించి ధర్మపురి సీనన్న ఇచ్చిన కొత్త ముచ్చటిది. అంటే కేసీఆర్ సార్ కూడా బీటీ బ్యాచ్ కిందనే లెక్కనట. కాబట్టి తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళందరినీ బీటీ బ్యాచ్ అనే పిలవాలని చెప్తున్నాడు సారు. సరే గాని సీనన్న, మరి బంగారు తెలంగాణ ఎన్నడైతుంది? నెక్స్ట్ 2-3 years లో మనం కలలు కన్న తెలంగాణను తప్పకుండా కేసీఆర్ గారు స్థాపించి తీరుతారనే విశ్వాసంతోనే నేను ఈ పార్టీలో చేరాను. ఇన్నరా 2-3 ఏళ్లలో తెలంగాణ బంగారు తుంక అవుతుందట. ఇదే సీనన్న వారం దినాల కిందట సర్కార్కు సలహాలు ఇచ్చే కొలువు వచ్చినప్పుడు ఏమన్నాడో ఈనుండ్రి. ఒక దశాబ్దం లోపలే బంగారు తెలంగాణను చూసే విధంగా వారం రోజులలోనే 7-8 ఏళ్ళ డెవలప్ జరిగిందన్నట్టు మనకు తెలియకుండానే ఆయన సర్కార్ సలహాదారుడైన ఖుషితోటిగా మాట మాట్లాడిండు. ఇవాళ ఈ కుర్చీలో కూసోగానే ఈ మాట మాట్లాడిండు. నన్ను ఎందుకు గుర్తించుండు కేసీఆర్ గారు? మనిషి లోపల టాలెంట్ ఉన్నది. నేను నా టాలెంట్ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు.